ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. జూలై నెల సంస్థ బట్టి శ్రీవారి సేవలు అన్నది రేపు మే నెల 29వ తారీఖున ఉదయం 11 గంటలకి తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tt.దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ శ్రీవారి సేవ అన్నది మేము గతంలో వేరే వెబ్సైట్లో బుక్ చేసుకునే వాళ్ళం, అంటే తిరుమల శ్రీవారి సేవ .org.comలోకి మీరు లాగిన్ అవి బుక్ చేసుకునేవారండి. ఆ పాత డీటెయిల్స్ అవన్నీ కూడా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంటుంది. అంటే ఆ డేటా అంతా కూడా పూర్తిగా అరేంజ్ అయిపోతుందండి. మీరు మళ్ళీ కొత్తగా ఈ టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttదేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు రేపు 29 సంవత్సరం బట్టి శ్రీవారి సేవలు విడుదలవుతున్నాయి కాబట్టి మీరు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు ఈ శ్రీవారి సేవను బుక్ చేసుకోవాలండి. గ్రూప్గా కావాలితే గ్రూప్ అంటే మనకి 10 మంది సభ్యుల నుండి 15 మంది సభ్యుల వరకు కూడా ఒక గ్రూప్గా అయితే ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఇండివిజువల్గా కావాలితే ఇండివిజువల్గా కూడా మీరు ఈ శ్రీవారి సేవ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, సార్ మేము భార్యాభర్తలు ఇద్దరం కలిపి శ్రీవారి సేవ అన్నది బుక్ చేసుకోవాలనుకుంటున్నాం, ఏ విధంగా చేసుకోవాలి, మాకు తిరుమల కొండపైన సేవ అన్నది ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలని అడుగుతున్నారండి. మనకి కొత్తగా వెళ్ళేటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో లేదా సింగిల్గా వెళ్ళేటువంటి వారు కూడా మీరు ఇండివిజువల్గానే మాత్రమే ఈ శ్రీవారి సేవ అన్నది బుక్ చేసుకోవాలండి. అంటే భర్త వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్తో బుక్ చేసుకోవాలి, భార్య తన మొబైల్ నెంబర్తో బుక్ చేసుకుని శ్రీవారి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే గ్రూప్గా మాత్రమే 10 మంది సభ్యుల యొక్క డీటెయిల్స్ అదేవిధంగా ఫొటోస్ అప్లోడ్ చేసి మనం అయితే శ్రీవారి సేవ అనేది గ్రూప్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 15 మంది అయితే 15 మంది యొక్క డీటెయిల్స్ వాళ్ళ యొక్క ఫొటోస్ కూడా అప్లోడ్ చేసి మీరు ఈ శ్రీవారి సేవ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. వీళ్ళకి డీటెయిల్స్ అంటే ఏం లేదండి, మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క మొబైల్ నెంబరు, అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆ సైజు కూడా మీరు ముందుగానే తగ్గించుకొని డీటెయిల్స్ అన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లో పెట్టుకుని మీరు ఈ వెబ్సైట్లోకి మనకి శ్రీవారి సేవ అన్నది విడుదలైన వెంటనే లాగిన్ అవి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కాపీ పేస్ట్ చేయడం వల్ల మీరు తొందరగా ఈ శ్రీవారి సేవ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి శ్రీవారి సేవ అంటే మనకి ఒకేసారి మనకి 3 రకాల సేవలు కూడా విడుదలవడం జరుగుతుందండి. గతంలో అయితే మనకి 11 గంటలకు ఒక సేవ, 12 గంటలకు ఒక సేవ, 1 గంటలకు ఒక సేవ అన్నది విడుదలయ్యాయి. అంటే శ్రీవారి సేవ 11 గంటలకి, అదేవిధంగా నవనీత సేవ అన్నది 12 గంటలకి, 1 గంటకి పరకమణి సేవ అన్నది విడుదలయ్యాయి గతంలో. ఈ 3 రకాల సేవలు కూడా మనకి ఒకే డేట్లో ఒకే టైంలో విడుదలవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి శ్రీవారి సేవ కానీ, పరకమణి సేవ కానీ, నవనీత సేవ కానీ మనకి 29వ తారీఖున ఉదయం 11 గంటలకి విడుదలవడం జరుగుతుందండి. శ్రీవారి సేవ అంటే మనకి ఆడవారు మగవారు ఇద్దరు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి ఏజ్ అయితే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉంటుందండి శ్రీవారి సేవ. మనకి శ్రీవారి సేవ అంటే ఎక్కడ ఉంటుందంటే మనకి తిరుమల కొండపైన ముఖ్యంగా అంటే క్యూ లైన్ ఉంటాయి కదండి అక్కడ, అదేవిధంగా మనకి క్యూ లైన్లో శ్రీవారి యొక్క అన్నప్రసాదాన్ని శ్రీవారి భక్తులందరికీ కూడా ఇస్తూ ఉంటారు, మీరు సాధారణంగా చూసే ఉంటారు అటువంటి ప్లేస్లోను. అదేవిధంగా మనకి తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో కూడా శ్రీవారి భక్తులకి శ్రీవారి సేవకులు అయితే వడ్డిస్తూ ఉంటారండి. ఇటువంటి కొన్ని ప్లేసుల్లో మనకి ఈ శ్రీవారి సేవకులు శ్రీవారికి సేవ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనకి పరకమణి సేవ అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గతంలో పరకమణి సేవ అంటే కేవలం ఎంప్లాయీస్ మాత్రమే ఉండేవారండి. ఇప్పుడైతే 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పరకమణి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. 10th క్లాస్ పాస్ అవి వీళ్ళకి 25 సంవత్సరాలు దాటి ఉండాలండి. వీళ్ళందరూ కూడా ఈ పరకమణి సేవను కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరకమణి సేవ అన్నది 2 కేటగిరీల కింద తీయడం జరుగుతుంది. 1 ఎంప్లాయీస్కి, 2 జనరల్ పరకమణి సేవ. అంటే జనరల్ పరకమణి సేవ అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా జనరల్ పరకమణి సేవలో సేవ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి నవనీత సేవ అంటే కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. తిరుమల కొండపైన గోశాలలో వీళ్ళకి సేవ అయితే ఉంటుంది. కాకపోతే మరొక విషయం అండి, పరకమణి సేవ ఉన్న వాళ్ళకి టెంపుల్ డ్యూటీ అయితే ఉండదు. మనకి శ్రీవారి సేవకులకు కానీ అదేవిధంగా నవనీత సేవ చేసుకునే వారికి కానీ టెంపుల్ డ్యూటీ అయితే ఉంటుందండి. మనకి గతంలో అయితే ఏ రోజైతే సేవ చేసుకోవడానికి టైం ఇచ్చారో మనం అదే రోజున మనకి తిరుమల కొండపైకి వెళ్ళి మనం రిపోర్ట్ చేసేవాళ్ళం అండి. ఇప్పుడైతే ఒక రోజు ముందుగానే మనం వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అంటే మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు మనం వెళ్తే ఈ సేవ చేసేటువంటి శ్రీవారి భక్తులకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ సేవ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి మీరు ఆ ప్రింట్అవుట్ మీద డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయండి. అవన్నీ కూడా మీరు చదువుకుని ఇన్ టైంలో మీరు తిరుమల కొండపైకి రండి.
తిరుమల కొండపైన మనకి సేవా సదన్ 1, సేవా సదన్ 2 ఉంటుందండి. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి శ్రీ తరిగొండ వెంగమమ్మ నిత్యాన్నదాన సత్రం ఉంది కదండి, దాని పక్కన మనకి సేవా సదన్ 1, సేవా సదన్ 2 ఉంటాయండి. సేవా సదన్ 1 అయితే ఆడవారికి, సేవా సదన్ 2 అయితే మగవారికి ఉంటుందండి. మనకి సేవ అన్నది ఆడవారు సెపరేట్‌గా, మగవారు సెపరేట్‌గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆడవారు, మగవారు ఇద్దరికి కలిపి కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కూడా సేవ బుక్ చేసుకుంటే, వీళ్ళు తిరుమల కొండపైన సేవ అన్నది ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయానికి వస్తే, మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ టీటీడీకి సంబంధించిన సిబ్బంది ఉంటారండి. వాళ్ళు మీరు రిక్వెస్ట్ చేస్తే మీ ఇద్దరికి కూడా ఒకే ప్లేస్‌లో డ్యూటీ అన్నది వేయడం జరుగుతుంది. ఇందులో మనకి శ్రీవారి సేవ చేసేటువంటి శ్రీవారి భక్తులకి గ్రూప్‌గా వెళ్ళినా, ఇండివిడ్యువల్‌గా వెళ్ళినా కూడా వీళ్ళకి టెంపుల్ డ్యూటీకి సంబంధించినటువంటి డ్యూటీస్ అయితే వేయడం జరుగుతుందండి. ఇది లక్కీ డిప్‌లో మనకి ప్రతిరోజు కూడా 5 తర్వాత మనకి సాయంత్రం 7 లోపు అయితే ఈ లక్కీ డిప్ అయితే తీయడం జరుగుతుందండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ గ్రూప్‌గా వెళ్తే మాత్రమే మనకి టెంపుల్ డ్యూటీ ఉంటుందని అడుగుతున్నారండి. మీరు గ్రూప్‌గా వెళ్ళినా, గ్రూప్‌గా వెళ్ళకపోయినా సరే టెంపుల్ డ్యూటీ అన్నది ఖచ్చితంగా ఉంటుందండి. నవనీత సేవ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులకి, అదేవిధంగా శ్రీవారి సేవ చేసుకునేటువంటి ఇండివిడ్యువల్‌గా ఉన్నటువంటి భక్తులకి, అదేవిధంగా గ్రూప్‌గా వెళ్ళేటువంటి భక్తులకు కూడా మనకి టెంపుల్ డ్యూటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారని, గ్రూప్ లీడర్ ఉంటారు కదా మనకి, గ్రూప్ లీడర్ 1, గ్రూప్ లీడర్ 2 ఉంటారు. సార్ వీళ్ళకి ఏమన్నా స్పెషల్ బెనిఫిట్ ఏమైనా ఉంటుందని అడుగుతున్నారండి. గ్రూప్ లీడర్‌కి ఎటువంటి స్పెషల్ బెనిఫిట్ ఉండదండి. ఎందుకంటే టీడీ వారు మొత్తం అందరికీ కూడా ఒకేసారి చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, మన గ్రూప్‌లో ఉన్నటువంటి 15 మందిలో గానీ, లేదా 10 మందిలో గానీ ఒక గ్రూప్ లీడర్ అయితే ఉంటారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది తప్ప, వాళ్ళకి ఎటువంటి స్పెషల్ బెనిఫిట్ అయితే ఉండదు. రేపు మనకి జూలై నెలకు సంబంధించినటువంటి శ్రీవారి యొక్క సేవల్లో భాగంగా 29వ తారీఖున మే నెల ఉదయం 11 గంటలకు విడుదలవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్‌లో అడిగినా, మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేసినా కూడా నేను ఆన్సర్ చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి సేవలు మీరందరూ కూడా తరించాలని నేను మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.